నమస్కారం మిత్రమా. రాత్రి 10 లేదో పడుకుంటున్నారు, ఉదయం 7 వరకు హాయిగా నిద్రపోతున్నారు. అంటే లెక్క ప్రకారం 8 గంటల గాఢ నిద్ర. కానీ మళ్ళీ ఉదయం కళ్ళు తెరవగానే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎంతో ఉత్సాహంగా కొత్త శక్తితో మంచం దిగుతున్నారా? లేక ఇంకో 5 నిమిషాలు పడుకుంటే బాగుండు అనిపిస్తూ శరీరమంతా విపరీతమైన బద్ధకంగా ఏదో భారంగా అనిపిస్తుందా? కళ్ళు తెరవకముందే కడుపులో ఉబ్బరం, గొంతులో మంట, వికారంగా అనిపిస్తూ రోజంతా నీరసంగా గడిపేస్తున్నారా? రోజుకు సరిపడా నిద్రపోతున్నాం కదా, మంచి ఆహారమే తింటున్నాం కదా, అయినా ఎందుకు ఈ అలసట? ఎందుకు ఈ అరుగుదల సమస్యలు? ఈ ప్రశ్నలు ఎప్పుడైనా మిమ్మల్ని వేధించాయా? దీనికి అసలైన కారణం మీరు తినే తిండిలోనో, మీరు పడుకునే పరుపులోనో లేదు మిత్రమా. అసలు సమస్య మన ప్రస్తుత జీవనశైలి ప్రకృతి సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధంగా ఉండటమే. ఆధునిక విజ్ఞానం దీనిని సర్కాడియన్ రిథం అని పిలుస్తోంది. మన శరీరంలో ఒక అద్భుతమైన బయోలాజికల్ క్లాక్ ఉంటుంది. సూర్యుడి గమనాన్ని బట్టి వెలుతురు మరియు చీకటి ఆధారంగా మన శరీరంలోని హార్మోన్లు, జీర్ణ వ్యవస్థ, గుండె పనితీరు అన్నీ వాటంతట అవే నియంత్రించబడతాయి. కానీ మన ఆధునిక జీవనశైలి ఏం చేస్తోంది? సూర్యుడు నడినెత్తికి వచ్చాక నిద్రలేవడం, ఆకలి లేకపోయినా సమయమైందని ఏదో ఒక జంక్ ఫుడ్ తినేయడం, అర్ధరాత్రి వరకు మొబైల్ ఫోన్ల బ్లూ లైట్ చూస్తూ మెదడును విశ్రాంతి లేకుండా చేయడం. వేల ఏళ్ల క్రితమే మన ఆయుర్వేదం దీనిని దినచర్య అనే పేరుతో అత్యంత శాస్త్రీయంగా వివరించింది. మీరు ప్రకృతికి విరుద్ధంగా జీవించిన ప్రతి క్షణం మీ శరీరం లోపల ఒక యుద్ధం జరుగుతోంది. రాత్రిపూట మన జీర్ణాశయం విశ్రాంతి తీసుకోవాలి, కానీ మనం సరిగ్గా ఆ సమయంలోనే భారీ భోజనం చేస్తాం. ఫలితంగా ఆ ఆహారం అరగదు సరే కదా, కడుపులోనే కుళ్ళిపోయి విషవాయువులుగా మారుతుంది. ఆ గ్యాస్ మీ రక్తంలో కలిసి మెదడుకు చేరడం వల్లే ఉదయం లేవగానే విపరీతమైన తలనొప్పి, బద్ధకం వస్తాయి. మీ జీవనశైలిని మార్చుకోకుండా మీరు ఎన్ని లక్షల మందులు వాడినా మీ ఆరోగ్యం ఎప్పటికీ బాగుపడదు. ఈ ఆసుపత్రుల నరకం నుండి బయటపడాలంటే మీరు చేయాల్సింది మందులు మింగడం కాదు, ప్రకృతితో పాటు అడుగులు వేయడం నేర్చుకోవడం. అందుకే ఆయుర్వేద జ్ఞానాన్ని ఆధునిక సైన్స్తో జోడించి ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మీరు చేయాల్సిన మార్పులను స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నేనిస్తున్న ఈ 21 రోజుల ఛాలెంజ్ స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ చిన్న మార్పులను కేవలం 21 రోజులు పాటించండి. 22వ రోజు ఉదయం మీరు అలారం లేకుండానే అత్యంత ఉత్సాహంగా నిద్రలేస్తారు. మీ గ్యాస్ సమస్యలు ఎక్కడికి పోతాయో మీకే తెలియదు. మీ ముఖంలో ఒక కొత్త తేజస్సు కనిపిస్తుంది. మన ఈ 21 రోజుల ఛాలెంజ్లో మొదటి అడుగు బ్రహ్మముహూర్తం. అసలు ఏ సమయానికి నిద్రలేవాలి? చాలామంది అంటుంటారు, మాకు కుదరదండి, రాత్రి పని లేట్ అవుతుంది, ఉదయం 7కి లేస్తామని. కానీ ప్రకృతికి మీ షిఫ్టులతో పనిలేదు. ఆయుర్వేదం ప్రకారం సూర్యోదయానికి గంటన్నర ముందు ఉండే సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. అంటే ఉదయం 4:30 నుండి 5:30 మధ్య సమయం. ఈ సమయంలో వాతదోషం ప్రభావం ఉంటుంది. వాత అంటే కదలిక. ఈ సమయంలో నిద్రలేస్తే మీ నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ అత్యంత వేగంగా స్పందిస్తాయి. మల విసర్జన సాఫీగా జరుగుతుంది. ఇది కేవలం పురాణాల మాట కాదు, సైన్స్ ప్రకారం కూడా రాత్రి ఉత్పత్తి అయ్యే మెలటోనిన్ హార్మోన్ తెల్లవారుజామున తగ్గిపోయి మిమ్మల్ని యాక్టివ్గా ఉంచే కార్టిజాల్ ఉత్పత్తి అవుతుంది. ఈ సమయంలో లేస్తే మీరొక స్ప్రింగ్ లాగా ఫ్రెష్గా లేస్తారు. అదే 8 గంటలకు లేస్తే మీ శరీరం కన్ఫ్యూజ్ అవుతుంది. పైగా ఆ సమయంలో ఉండే గాలిలోని స్వచ్ఛమైన ఓజోన్ మీ మెదడులోని ప్రతి కణానికి అమృతంలా పనిచేస్తుంది. నిద్ర లేవగానే మనం చేసే మొదటి పని ఏంటి? 90% మంది బెడ్ కాఫీ అడుగుతారు లేదా బ్రష్ చేయడానికి పరిగెడతారు. కానీ ఆయుర్వేదం ప్రకారం ఇది అతిపెద్ద తప్పు. మీరు చేయాల్సిన మొదటి పని ఉషఃపానం. అంటే బ్రష్ చేయకుండా, మోరు కూడా కడుక్కోకుండా 2 గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగడం. రాత్రంతా మీ నోట్ల ఊరే ఆ లాలాజలం ఒక దివ్య ఔషధం. మన కడుపులో ఆహారం అరిగించే యాసిడ్స్ వల్ల ఉదయం కడుపంతా ఎసిడిక్గా ఉంటుంది. కానీ నోటిలోని లాలాజలం ఆల్కలైన్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. బ్రష్ చేయకుండా మీరు నీళ్లు తాగినప్పుడు ఆ లాలాజలం కడుపులోకి వెళ్ళి యాసిడ్స్ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఇది మీ గ్యాస్, ఎసిడిటీ సమస్యలకు శాశ్వత పరిష్కారం. ఈ లాలాజలాన్ని మనం వాష్ బేసిన్లో ఉమ్మేయడం అంటే దేవుడిచ్చిన అమృతాన్ని వృధా చేయడమే. తరువాత ముఖ్యమైనది మల విసర్జన. ఈ రోజుల్లో వెస్టర్న్ టాయిలెట్లు మన పేగుల నిర్మాణాన్ని దెబ్బతీస్తున్నాయి. మీరు కుర్చీలో కూర్చున్నట్లు కూర్చుంటే మీ పేగులు ముడుచుకుపోయి మలం బయటకు రాదు.
అందుకే మన తాతలు వాడిన ఇండియన్ టాయిలెట్ భంగిమ ఉత్తమం. ఒకవేళ మీ ఇంట్లో వెస్టర్న్ టాయిలెట్ ఉంటే కాళ్ల కింద ఒక చిన్న స్టూల్ పెట్టుకోండి. మీ మోకాళ్ళు మీ నడుము కంటే పైకి ఉంటే పేగులు ఫ్రీ అవుతాయి. ముక్కాల్సిన అవసరం లేకుండా కడుపు ఖాళీ అవుతుంది. తరువాతి అడుగు ఆయిల్ పుల్లింగ్. కేవలం బ్రష్ చేస్తే సరిపోదు. మీ నాలుకపైన పేరుకున్న విషపు పొరను రాగి టంగ్ క్లీనర్తో శుభ్రం చేయాలి. ఆ తరువాత ఒక స్పూన్ నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను నోట్లో వేసుకుని 15 నిమిషాల పాటు పుక్కేయించాలి. మన నోటిలోని చెడు బ్యాక్టీరియా కేవలం నూనెలోనే కరుగుతుంది. ఇది మీ దంతాలను వజ్రంలా మార్చడమే కాదు, మీ ముఖంలో న్యాచురల్ గ్లోను పెంచుతుంది. సైనస్ సమస్యలు ఉన్నవారికి ఇది ఒక వరం. ఇక స్నానం విషయానికొస్తే చాలామంది వేడివేడి నీళ్లతో తలస్నానం చేస్తారు. ఇది మీ కంటి చూపును, మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. తల ఎప్పుడూ చల్లగా ఉండాలి, పొట్ట ఎప్పుడూ వెచ్చగా ఉండాలి. తల మీద గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న చల్లటి నీళ్లు పోసుకుంటే మీ వేగస్ నర్వ్ యాక్టివేట్ అయ్యి రోజంతా మీకు ఏనుగు బలం వస్తుంది. బ్రేక్ఫాస్ట్ విషయానికొస్తే నిద్రలేచిన 2 గంటలలోపు ఏదైనా తినాలి. కానీ ఇడ్లీ, దోశ లాంటి పులియబెట్టిన పదార్థాల కంటే మొలకెత్తిన గింజలు, తాజా పళ్ళు తీసుకోవడం శ్రేయస్కరం. ఇవి మీ శరీరానికి జీవశక్తినిస్తాయి. అలాగే జలసూత్రం మర్చిపోకండి. నీళ్లు ఎప్పుడూ కూర్చొని గుటకగుటకగా తాగాలి. నిలబడి తాగితే అవి నేరుగా కీళ్లలోకి వెళ్లి నొప్పులు కలిగిస్తాయి. ముఖ్యంగా ఫ్రిడ్జ్ వాటర్కి స్వస్తి చెప్పి మట్టికుండ నీళ్లను అలవాటు చేసుకోండి. అన్నం తినేటప్పుడు మనం చేసే మరో తప్పు తిన్న వెంటనే గ్లాసుల కొద్దీ నీళ్లు తాగడం. భోజనం చివరిలో తాగే నీరు విషంతో సమానం. ఆహారం అరగడానికి కడుపులో మండే జఠరాగ్నిని మీరు నీళ్లు పోసి ఆపేస్తున్నారు. దీనివల్ల ఆహారం అరగక కుళ్ళిపోయి గ్యాస్ వస్తుంది. భోజనానికి గంట ముందు లేదా గంట తరువాతే నీళ్లు తాగాలి. అలాగే ప్రతి ముద్దను 32 సార్లు నమలాలి. మీ నోట్లోనే సగం జీర్ణక్రియ జరిగిపోవాలి. మధ్యాహ్నం భోజనం మీ రోజులో అతిపెద్ద భోజనంగా ఉండాలి. ఎందుకంటే సూర్యుడు ప్రచండంగా ఉన్నప్పుడే మీ జఠరాగ్ని కూడా బలంగా ఉంటుంది. తిన్న వెంటనే పడుకోకుండా 10 నిమిషాలు వజ్రాసనంలో కూర్చోండి. అది మీ పొట్టకు రక్త ప్రసరణను పెంచి అరుగుదలను వేగవంతం చేస్తుంది. ఒకవేళ నిద్ర వస్తే ఎడమవైపుకు తిరిగి ఒక 20 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి. దీనినే వామకుక్షి అంటారు. ఇది మీ లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. సాయంత్రం 4 గంటలకు వచ్చే ఆకలిని చంపడానికి టీ, కాఫీల కాకుండా మఖానా, వేయించిన శనగలు లేదా డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. ఇక రాత్రి భోజనం సూర్యాస్తమయంలోపే, అంటే రాత్రి 8 గంటల లోపు ముగించేయండి. చీకటి పడ్డాక మన శరీరం ఆహారాన్ని అరిగించే శక్తిని కోల్పోతుంది. రాత్రిపూట పెరుగు తినడం మానేయండి. ఎందుకంటే అది కఫాన్ని పెంచి కీళ్ల నొప్పులకు దారితీస్తుంది. దానికి బదులు పలుచని మజ్జిగ తీసుకోండి. పడుకునే ముందు ఒక 100 అడుగులు నెమ్మదిగా నడవండి. దీనినే శతపావళి అంటారు. ఇది మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. పడక గదిలోకి వెళ్ళాక ఫోన్కు దూరంగా ఉండండి. ఆ బ్లూ లైట్ మీ నిద్రను దూరం చేస్తుంది. ఎడమవైపుకు తిరిగి పడుకోవడం అలవాటు చేసుకోండి. ఇది మీ గుండెకు, జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. మిత్రమా, ఈ 21 రోజుల ఛాలెంజ్ మీ జీవితాన్ని మార్చేబోతోంది. మొదటి వారం మీ శరీరం శుద్ధి అవుతుంది. రెండో వారం మీ శక్తి పెరుగుతుంది. మూడో వారం ముగిసేసరికి మీరొక కొత్త మనిషిలా మారిపోతారు. ఈ ఛాలెంజ్ స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉంటే ఇప్పుడే కామెంట్స్లో ఐ యాక్సెప్ట్ అని టైప్ చేయండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ప్రకృతితో కలిసి నడుద్దాం, సంపూర్ణ ఆరోగ్యంతో జీవిద్దాం. జై హింద్.